నాకేం తెలియదు. ఎందుకంటే నేను కూడా మీలాగా బయట ఉన్నాను. నేను కూడా బయటనే ఉన్నా. నేను ఎట్లా చెప్తే చెప్పదు, నేను చూడలేదు. ప్లీజ్ ఏమనుకో. నేను కావాలంటే రేపు చెప్తాను. న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అన్యాయమో న్యాయమో పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఇక్కడ ఇది న్యాయం ఇదని చెప్పి కోర్టు ఇచ్చింది. అది సంతోషం. అంటే ఇప్పుడు రేవతి భర్త కూడా కేసు విత్డ్రా చేసుకుని సిద్ధంగా ఉన్నాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా అని చెప్పి ఒక స్టేట్మెంట్. అవును, అది మంత ముందే వచ్చిందట. ప్రాబ్లం ఏంటంటే అదంతా ఏదో చూడరు కదా, చూడకుండా చేసిండ్రు అని. తెలంగాణలో అట్లుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. తెలంగాణ వచ్చినాక ఈ విధంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నా. జనరల్ గా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ అని చెప్పి పోలీసులు వాదించారు. ఇప్పుడు ఎన్నో మీటింగ్స్ అవుతుంటాయి, ఎంతో మంది పోతుంటారు. దాంట్లో పోలీసులు ఆ విధంగా అనుకున్నారు. నేను తప్పట్లేదు కదా. ప్రతి మనిషి తనకు మంచిగా అనిపించిందని అనుకుంటాడు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు. బట్ కోర్టు న్యాయం చేసింది. బాధితులకు 25 లక్షలు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు కుటుంబానికి బాధ్యత అల్లు అర్జున్ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ పరిణామాలు జరిగినాయి. దీన్ని ఇట్లా సార్, ఇప్పుడు న్యాయం అయితే జరిగింది కదా, ఇంకా నో కామెంట్. అంటే వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటామని అల్లు అర్జున్ చెప్పిన తర్వాత కీలక పరిణామాలు రేవంత్ రెడ్డి చెప్పారు సార్. చట్టం అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని చేసుకోవద్దని అందుకే అరెస్ట్ చేస్తారు. దీని మీద దర్ ఇస్ నో మై ఒపీనియన్. ఇట్స్ ఓన్లీ కోర్టు ఏది చెప్పిందో అదే చెప్పిన. నా పర్సనల్ ఒపీనియన్ అనేది ఏం లేదు. కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ అవును, తప్పక చెప్పిండు. తప్పక చెప్పుకుంటూ ఆ వెహికల్ లోపల పోతున్నారు. వీళ్ళ మీద చెప్పన్నా జరగను. హలో అన్న, ఎట్లా వస్తారు మీరు? చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈరోజు బెయిల్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఇట్లా జరగాల్సిన విషయం కాదు. ఆ రోజు తెల్లారని స్పందించాడు. ఇట్లా జరగడం దురదృష్టకరం. కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా వచ్చి అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా అనిపించింది. అయినా చివరికి న్యాయమే గెలిపించింది. సో అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా విడుదల చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం, వాళ్ళ కుటుంబానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పడం, తన ప్రమేయం లేదు, తన నిర్లక్ష్యం ఏం లేదు, అక్కడ కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాలు జరిగిందని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అల్లు అర్జున్ ఇచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు చూసి అదే బాధాకరంగా అనిపిస్తుంది కదా. అభిమానులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఆయన చిన్నది కాదు, పాన్ స్టార్ అని చెప్పేసి ఆల్రెడీ సీఎంలు కూడా పొగుడుతున్నారు ఆయనని. ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఘనత మన తెలుగు వారికి జరిగిందని. అటువంటి సందర్భంలో ఇటు జరగడం కష్టం. మీడియా ఇంట్రాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి